బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ ప్రభుత్వంలో మంత్రులు అయ్యేది ఎవరు? 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన, పార్టీ పదవులపైన కసరత్తు జరుగుతోంది. దీంతో పలువురు ఆశావాహులైతే ఢిల్లీ బాట పడుతూ ఉన్నారు. మంత్రి పదవుల కోసం లాబింగ్ జరుగుతూ ఉంది. కాగా ప్రస్తుత కేబినెట్లో అయితే 2 పదవులు కోల్పోవడం అయితే ఖాయమని తెలుస్తూ ఉంది. అదేవిధంగా 3కి కొత్తగా కూడా ఛాన్స్ దక్కనుంది. మరి దీంతో కేబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు పార్టీలో కూడా ఆసక్తికరంగా మారిపోయింది. తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు మొదలయ్యింది. మరి ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కానుండటం, ఇక క్యాబినెట్లో కూడా 3 ఖాళీలు ఉండటంతో అయితే ఈసారి ఎలాగైనా సరే మంత్రి పదవి దక్కించుకోవాలని చెప్పేసి అయితే ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటుగా కూడా పనితీరు ఆధారంగా కొందరిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. మరి సీనియర్ ఎమ్మెల్యేలతో పాటుగా కూడా సామాజిక ప్రాంతీయ సమీకరణల రీత్యా కూడా అవకాశం వస్తుందని భావిస్తున్నటువంటి నేతలు ఇప్పటికే ఢిల్లీలో అయితే మకాం వేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. మరి ఈ విషయం తెలిసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హుటాహుటినైతే సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అయితే తనకే అవకాశం కల్పించాలని గతంలో కూడా విన్నవించుకున్న ఆయన మరోసారి తన యొక్క ప్రయత్నాలనైతే ముమ్మరం చేసేందుకు హస్తినాబాట పట్టారు. వీరిద్దరితో పాటుగా కూడా మరికొందరు ఆశావాహులు కొంతకాలంగా అయితే ఢిల్లీ పెద్దలనైతే ప్రసన్నం చేసుకునేందుకు లాబింగ్ మొదలుపెట్టారు. మరి ఇదే అంశం పైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. రాధాకృష్ణ, చూస్తున్నాం మనము కేబినెట్ కి సంబంధించి కూడా మంత్రివర్గంలోకి 3 తీసుకుంటారు అంటూ కూడా జోరుగా చర్చ నడుస్తూ ఉన్నది. దాంతో పాటు ఏదైతే ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి కూడా ప్రక్షాళన జరుగుతుంది అనేది వార్త వినిపిస్తా ఉన్నది. కొంతమంది పనితీరు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏఐసిసి నేతలు ఖచ్చితంగా కేబినెట్ లో ఉన్నటువంటి కొంతమందిని సవరించాలి, వాళ్ళ పదవులకు సంబంధించా లేకపోతే ఓవరాల్ గా మంత్రి పదవికి సంబంధించా అనేది కూడా చర్చ జోరుగా నడుస్తూ ఉన్నది. సో ఈ ప్రక్షాళన అనేది ఖచ్చితంగా రానున్నటువంటి వారం రోజుల లోపలనే ఉంటుంది అనేది కూడా కొంత వార్త అయితే అందుతా ఉన్నది. ఇటు ఈ రీసెంట్ గా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి కొంతమంది నాయకులు కూడా మంత్రి పదవి కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి సన్నాహాలన్నీ కూడా తయారు చేసుకుంటున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టచ్ లో ఉన్నారు. దాంతో పాటు రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా బీచ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మంత్రి పదవుల కోసము. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి కోదండరామ్ కావచ్చు, అదేవిధంగా అంతకంటే ముందు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి విజయశాంతి కావచ్చు. సో వీరికి మంత్రి స్థానంలోకి చోటు దక్కుతుంది అనేది కొంత చర్చ జోరుగా సాగుతా ఉన్నది. మరి వారు కూడా కొన్ని పావులు కదుపుతా ఉన్నారు. ఒక మంత్రి పదవి కోసం కొంత దానికి సంబంధించినటువంటి నేతలతో కూడా వారు భేటీ అవుతున్నారు అనేది కొంత వార్త జరుగుతూ ఉన్నది. సో ఎందుకంటే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇంకా ప్రభుత్వానికి ఒక 2 సంవత్సరాలే ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల ముందు కూడా అంత ఎలక్షన్ అడవిడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఈ 2 సంవత్సరాలు కీలకంగా కానుంది. ఆ నేపథ్యంలోనే ఈ మంత్రివర్గంలోకి పని చేసేటటువంటి నాయకులు ఉండాలి. ప్రజల్లో కావచ్చు, ఆ నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మంత్రుల పనితనం ఆ శాఖకు సంబంధించినటువంటి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పని చేస్తున్నారా లేదా, ఎవరికైతే ఆ శాఖ ఇస్తే దానికి న్యాయం చేస్తారనేది, వీటన్నిటి గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కొంతమంది కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా దీని మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రక్షాళన అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉన్నది. ఇటు 2 మంత్రి పదవులు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏదైతే ఇప్పుడు సవరిస్తారని చెప్పి చర్చ నడుస్తుందో అందులో నుంచి కొంత 2 ని
తీసేస్తారనే టాక్ నడుస్తా ఉంది, లేకపోతే ఈ శాఖలని సవరిస్తారనేది కూడా కొత్త చర్చ జోరుగా నడుస్తా ఉంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా హోంశాఖ మంత్రి కావచ్చు, రెండు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. పురపాలక శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. కాబట్టి మూడు శాఖలకు సంబంధించి మరి ఈ శాఖలకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లో ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి వారు ఎవరికి వరిస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా నాయకులు ఢిల్లీకి లైన్ కొడతా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతోని మా భేటీ అవుతా ఉన్నారు, మంత్రి పదవులతో చర్చలు జరుపుకుంటా ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రితో కూడా కొంత సన్నాహక మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాలు, సీక్రెట్ గా కలుస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. మరి చూడాలి ఎట్లా ఉండబోతుంది క్యాబినెట్ విస్తరణ, అదేవిధంగా ప్రక్షాళన అనేటిది. సో కొంతమంది మంత్రుల మీద కొంత గుస్సా అవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ పనితీరు పట్ల కావచ్చు, కొన్ని రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ దాని మీద కావచ్చు, ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ వారిని ఈ మంత్రి పదవి నుంచి ఇది తీసేస్తే కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. సీనియర్ జూనియర్ అంటూ, అదేవిధంగా ఆ ఉన్నటువంటి శాఖని కావచ్చు, ఉన్నటువంటి మంత్రిని తీసేయడం వల్ల కూడా గ్రౌండ్ లెవెల్లో కొంత నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మరి తీసేస్తారా, లేకపోతే శాఖలను సవరిస్తారా, అదేవిధంగా కొత్త మందిని తీసుకొచ్చే వారిని చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వారంతా కూడా మంత్రి పదవి వరిస్తుందనేది హోప్స్ కూడా పెట్టుకున్నట్టు సందర్భం ఉంది. కాబట్టి సో ఒకవేళ మంత్రి పదవి ఇప్పుడు ఏదైతే రెండు మూడు శాఖలకు సంబంధించి ఖాళీగా ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు మరి అదే పార్టీలో ఉంటారా, లేకపోతే పార్టీ నుంచి బయటకు వస్తారా అనేది కూడా ఎంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి ఇలాంటి తరుణంలో కేబినెట్లో ఉండేవారు ఎవరు, పోయేవారు ఎవరు, దీనిపైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ప్రభాకర్? ఖచ్చితంగా కేబినెట్ లో కొన్ని అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి. కొండా సురేఖకు సంబంధించి ఆ, మంత్రి పదవి తీసేసే అవకాశం ఉన్నట్టుగా తెలుగు కొంత సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు యూట్యూబ్ మీడియాలో కూడా కొంత చర్చ జోరుగా నడుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కొన్ని లీకులు కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. కొండా సురేఖకు సంబంధించి గతంలో కూడా ఆ ఆ శ- ఆ ని- జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కొంతమంది, ఆ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి కొంతమంది మంత్రులకి, ఇటు కొండా సురేఖకి పడని పరిస్థితి, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పడని పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా కొండా సురేఖ పనితీరు పట్ల కావచ్చు, గతంలో తను మాట్లాడిన మాటలు, చెప్పినటువంటి మాటలు కావచ్చు, కొన్ని ఏ విధంగా ఇటు యూట్యూబ్కి, సోషల్ మీడియాకి చిక్కి ఇబ్బందులు పడిందో సో దాని మీద కొంత చర్చ నడుస్తా ఉన్నది. కొండా సురేఖకు సంబంధించి మంత్రివర్గంలో నుంచి ఆ, వెళ్ళగొడతారు అనేది కూడా, ఆ శాఖ వేరే వారికి బదిలీ చేస్తారు, లేకపోతే వేరే శాఖ ఏమన్నా ఇస్తారు కావచ్చు అనేది కూడా వినిపించింది. కానీ ఇంకో వైపు నుంచి చూస్తే కూడా మహిళా రిజర్వేషన్ సంబంధించి నడుస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే మున్నూరు కాపు సంఘానికి వర్గానికి చెందినటువంటి ఒక బీసీ బిడ్డని మంత్రి పదవి నుంచి తీసేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత ఆ చేదు అనుభవమే కలిగే అవకాశం ఉన్నట్టుగా కొంత అర్థమవుతా ఉన్నది. మరి తీసేస్తారా, లేకపోతే శాఖలు బదిలీ చేస్తారా అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కొండా సురేఖ పైన కొంత వ్యతిరేకత నడుస్తుంది. కొండా సురేఖను తీసేటటువంటి కొన్ని నిర్ణయాలు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొత్తగా క్యాబినెట్లోకి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇటు విజయశాంతిని తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మహిళలకు సంబంధించి కూడా రిజర్వేషన్ కోటాలో కూడా తనకి వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విజయశాంతి ఆ, మంత్రి పదవిలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. దాంతోపాటు కోదండరామ్ కూడా విద్యాశాఖ అంటూ కూడా చర్చ జోరుగా నడుస్తూ ఉంది. ఎందుకంటే తను ఒక ప్రొఫెసర్గా పనిచేశారు, ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన కొన్ని టెక్నికల్గా ప్రొఫెసర్ కాబట్టి ఖచ్చితంగా తనకి ఆ, ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉన్నది. సో ఇట్లా కొంతమందిని ఇద్దరిని తీసేసే పరిస్థితులకు, ఒక ముగ్గురు కొత్తగా మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాధాకృష్ణ. సో మరి అంటే మంత్రి పదవి వీళ్ళకే కట్టబెట్టనున్నారు అనే వదంతులు పక్కన పెడితే హైకమాండ్ దృష్టిలో అసలు ఎవరెవరు నేతలు ఉన్నారంటారు? ఇప్పటి వరకు అయితే హైకమాండ్ లో ఆ, స్పష్టత అయితే రాలేదు. ఎవరికి ఇస్తారు, ఈ శాఖకు సంబంధించి ఎవరికి ఇస్తున్నారు అనే అదైతే ఇప్పటివరకు అయితే స్పష్టత రాలేదు. కానీ సో చర్చ మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇద్దరికి ఈ క్యాబినెట్ మీటింగ్ లోపల, ఈ మంత్ లోపల, ఈ మే మంత్ లోపల కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకో పక్క ఆ, రాజగోపాల్ రెడ్డి ఇష్యూ చాలా
పెద్ద ఇష్యూ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో తను బీజేపీ పార్టీలోకి వెళ్ళాడు. బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత స్వయాన రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చాడు. కాంగ్రెస్లో మీకు మంచి చోటు దక్కుతుంది, మంత్రి స్థానంలోకి ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్పి పార్టీలోకి తీసుకురావడం, అదేవిధంగా తను కూడా జోరుగా ప్రచారం చేసుకోవడం, క్యాబినెట్లోకి వెళ్ళిపోతున్నాను, మంత్రి పదవికి భరిస్తుంది అని అంటూ కూడా తను కూడా జోరుగా ప్రచారం చేసుకోవడం. రీసెంట్గా కొన్ని సభలలో, కొన్ని మీటింగ్లలో కూడా రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. మంత్రి పదవి ఎలా రావాలో అదే వస్తుంది అంటూ కూడా తను మాట్లాడము, సీఎం ఎలా అవ్వాలో కూడా తెలుసు అన్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. తను హైకమాండ్కి చాలా వరకు కూడా చాలా సార్లు అప్పీల్ చేసుకున్నాడు. ఇట్లా నేను పలానా పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు ఈ పార్టీలోకి వస్తే నాకు ఈ మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. నేను ఎంతో కీలకంగా పనిచేస్తా ఉన్నాను, దాదాపు ఒక 10 నియోజకవర్గాల పట్టు నాకు ఉంటుంది, అట్లాంటి నాయకుడిని మీరు వదులుకుంటారా చెప్పండి, పార్టీలో ఉండాలా ఉండకూడదా అనేది. సో కొంత అధిష్టానం దృష్టిలో కూడా రాజగోపాల్ రెడ్డి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే తను కూడా ఇది ఎంపీ ఎలక్షన్లో చాలా జోరుగా ప్రచారం చేశాడు కాంగ్రెస్ పార్టీ కోసం. సో తను కూడా చెప్పుకుంటా ఉంటాడు, ఇవాళ ఎంపీ నల్గొండ ఎంపీకి సంబంధించి కూడా మేము జోరుగా ప్రచారం చేసి మేమే గెలిపించామంటూ కూడా, ఇటు భువనగిరి ఎంపీకి సంబంధించి కూడా మేమే ప్రచారం చేసి మేము గెలిపించామంటూ కూడా ఇటు జోరుగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇతను నాకు ఇంత పట్టుందనేది చూపించుకుంటా ఉన్నాడు అధిష్టానానికి. మరి కొంత రాజగోపాల్ రెడ్డి విషయంలో మరి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనేది పుకార్లుగా వినిపిస్తా ఉన్నాయి సోషల్ మీడియా వేదిక నుంచి కూడా. మరి నిజంగానే అంటే ఒకవైపు మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డికి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి దాంతోపాటు ఒకే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వారు అవుతారు. ఇప్పటికే ఆ జిల్లా నుంచి కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఆ ఇంకో అదే రెడ్డి, ఆ ఇద్దరు మంత్రులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఇప్పుడు ఆ రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే ఇంకో రెడ్డి తీసుకున్నట్టు అవుతుంది. అంటే ఒక జిల్లాలో ముగ్గురు రెడ్డిలు ఆధిపత్యం చెలాయిస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకత చూపించే అవకాశం ఉంటుందనేది ఒకటి వినిపిస్తా ఉంది. అయితే ఇటు ఖచ్చితంగా ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా వేరే సీనియర్కి సంబంధించి, అంటే వేరే గొప్ప పదవికి సంబంధించి కట్టబెడతారనేది ఈ విషయంలో కూడా కొంత వినిపిస్తూ ఉన్నది. సో మరి చూడాలి అధిష్టానం దృష్టిలో ఏ విధంగా ఉంది, ఎవరి పేరు బయట పెడతారు ఏంటి అనేది కూడా. సో ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర అయితే కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు రేవంత్ రెడ్డి. సో తన ఆదేశాల మేరకే ఈ శాఖలకు సంబంధించి బదలాయించడం కావచ్చు, కొత్త వారిని ఇందులోకి క్యాబినెట్లోకి తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన పేర్లని వారు ఖరారు చేస్తారనేది కూడా ఇంకోటి వినిపిస్తూ ఉంది. చూడాలి రాధాకృష్ణ మరి ఈ క్యాబినెట్లోకి మరి ఎవరిని తీసుకుంటారు, ఎవరిని మరి శాఖలు బదిలీ చేస్తారు ఏంటి అనేది కూడా. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.